శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు శ్రావణ మాసం చూసుకుంటే అమ్మవారికి, అలానే కార్తీక మాసం చూసుకుంటే శివునికి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మార్గశిర మాసానికి ఎలాంటి ప్రత్యేకత ఉందండి అసలు? చాలా మంచి ప్రశ్నమ్మా మీరు అడిగినట్లుగా. చైత్రమాసం ఉగాది శ్రీరాముడికి చాలా ప్రీతికరమైన మాసం. వైశాఖ మాసం చూసినట్లయితే సాక్షాత్తు వ్యాస భగవానుడు వేదాలని పరిష్కరించినటువంటి వేదవ్యాస మహర్షికి చాలా ప్రీతి. జూన్ నెల వస్తే కర్షకులకి చాలా ప్రఖ్యాతి. కర్షకులు అంటే మనకు అన్నం పెట్టేవాళ్ళు రైతులు. ముందు దైవంతో మనం ఎంత మమేకం అవుతామో ఆ దైవం యొక్క మనుగడ మనకి ఎలా కనపడుతుంది అంటే ఈ అన్నం పెట్టే రైతు ద్వారా కనపడుతుంది. అందుకని మనకి జూన్ మాసంలో కనుక చూసినట్లయితే జ్యేష్ఠ మాసంలో ఏరువాక పున్నమి వస్తుంది. ఆ ఏరువాక పున్నమి వచ్చిన తర్వాత మరలా మనకి గురు పూర్ణమై అంటే మనకి మార్గనిర్దేశం చేసిన గురువుల్ని స్మరించుకోవడం. తర్వాత గురువు మనకి మార్గనిర్దేశం చేయడం ద్వారా మనం సర్వసంపదలు సమకూర్చుకుంటాం. ఆ సంపదలన్నీ కూరిన మాసం శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం యొక్క గొప్పతనం అది. సో ఆ తర్వాత శ్రావణ మాసం తర్వాత సంపద పూర్వంగానే కాదు కదా, ఆ సంపదలు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. సో ఋతువులు కూడా చూస్తే మనకు అట్లాగే ఉంటాయి. వర్ష ఋతువు వస్తుంది. సో వచ్చిందంతా కూడా ఇతరుల పాల్పడకుండాను ఎటువంటి విఘ్నాలు లేకుండా పంట ఇంటికి చేరడం కానీ గణపతి అనుగ్రహం కావాలి. ఇప్పుడు కూడా పల్లెల్లో మనం చూసినట్లయితే ధాన్యపు రాశి మనం పోయంగానే వినాయకుడి బియ్యం అని వినాయకుడు ఒడ్లని తీసి పెడతారు. ఎందుకు అంటే గణపతికి ఇవ్వడం ఆచారం. ఇప్పుడంటే అంతా వరి కోత మిషన్లు వచ్చేసాయి. పూర్వం రోజు కళ్యాణాలు పెట్టినప్పుడు గణపతికని కొంత ఒడ్లను తీసి పెట్టేవారు. ఆ గణపతి చవితికి ప్రీతిగా గణపతికి ఇచ్చేవారు అనమాట. ఆ తర్వాత భాద్రపద మాసం అయిపోయిన తర్వాత గురువు అనుగ్రహంతో విఘ్నాలు తొలగి చక్కగా మనకి శ్రావణ లక్ష్మి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మనకు సంపదలు వస్తాయి. ఆ తర్వాత వచ్చేటువంటి మాసం చూస్తే భాద్రపదం తర్వాత ఆశ్వీజం, సర్వశక్తి సమన్వితం. పంటలు పండే టైంలో వర్షాలతో సమృద్ధిగా పండేటప్పుడు ఆ పంటలకి చీడపీడలు రాకూడదని భగవంతుడి పూజ చేస్తూ కూడా నేను అనేక సార్లు చెప్పాను. ఎందుకు ఆశ్వీజ మాసంలోనే గుమ్మడికాయలు ఎక్కువ కొడతారు అంటే, మనం ఇప్పుడంటే కుంకుమ పోసి కొడుతున్నాం. వాస్తవంగా పెద్దలు దాంట్లో సైన్స్ను కూడా మిలితి ఉంచారు. ఏం చెప్పారంటే ఆ గుమ్మడికాయ ఏదైతే ఉందో దాంట్లో పోయాల్సింది పసుపు సున్నము కలిపి పోయడం అన్నారు. దీనివల్ల భూమికి మేలు చేసేటువంటి క్రిమి ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా అది మేలుగా ఉంటుంది. పంటలకు హాని చేసేటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకని అక్కడ బాగా మనకి ప్రధానంగా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజ శక్తి ప్లస్ అదే టైంలో దేశం సుభిక్షత కోసం కూడా చెప్పారు. నెక్స్ట్ కార్తీకం వస్తుంది. కార్తీకంలో ఏమవుతుంది అంటే సహజంగా ఈశ్వర అనుగ్రహంతో ప్రళయాలు లాంటివి రాకుండా విపత్తులు రాకుండా మనకు ఆ పంట సుభిక్షంగా అట్లాగే దేశం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అక్కడ ఈ మార్గశిరం పక్కన పెడదాం. తర్వాత పౌష్యలక్ష్మి, మనకి పౌష్యమాసం వస్తే పంటలు ఇంటికి వస్తాయి. అప్పుడే కొత్త అల్లుళ్ళు మనం ఇంటికి పిలుచుకోవడం, జనవరి సంక్రాంతి పండుగలు అద్భుతంగా చేసుకుంటాం. మరలా మనకు 2 నెలలు విరామం ఇస్తారు. మాఘమాసం ఈశ్వరుడి భక్తికి మళ్ళీ మొక్కుకొని స్వామి నువ్వు ఇచ్చిన అనుగ్రహంతో మాఘమాసంలో స్వామి నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహం అంతా కూడా చాలా బాగా ఉంది, బాగా పండే పంటలని కృతజ్ఞతగా మహాశివరాత్రి రోజు ఆయనకి దండం పెట్టుకుంటాం. మళ్ళీ పాల్గొన మాసంలో కొంచెం ఎండిన తర్వాత పంట మళ్ళీ చైత్రం నుంచి మనకి యొక్క దుక్కులు గిక్కులు మొత్తం మొదలు పెట్టుకుంటాం. వైశాఖాల నుంచి అంటే వర్ష ఋతువు నుంచి మనకి ఆ పంటల వృద్ధి నొందడం అనేది కనపడుతుంది. ఇక్కడ మార్గశిర మాసమే అన్ని మాసముల్లోకి మార్గశిర మాసం నేనై ఉన్నాను అన్నాడు విష్ణువు. అర్థమవుతుందమ్మా. ఇంతటి ప్రళయం రాకుండా ఈశ్వరుడు ఆపిన ఆ పంటని మరల నీకు ఇంటికి చేర్చి స్థితి కలిగించేటువంటి లక్ష్మీదేవి ఎవరైతే ఉంటుందో, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఆ వీరలక్ష్మి ఎవరైనా కావచ్చు, ఆ లక్ష్మిని ఇంటికి రావాలి అంటే స్థితికారకుడైన మహావిష్ణువు అనుగ్రహం కలగాలి. ఈ మాసంలో మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి నాగపంచమి, మనకి నాగ చవితి వచ్చేసి ఖచ్చితంగా మనకి చతుర్థి నాగుల చవితి కార్తీక మాసం వస్తుంది. ఆ పక్క రోజు కూడా నాగపంచమి చేస్తుంటారు. కానీ వాస్తవంగా మనకి ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో స్పష్టంగా
మార్గశిర మాసం ఎప్పుడని అంటే ధర్మం ఏది అని నిర్ణయించేటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో మనకి స్పష్టంగా చెప్పారు ఈ నాగపంచమి. అంటే అక్కడ 3 పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా అద్భుతమైన పండుగలు 3 పండుగలు ఉంటాయి. ఈ 3 పండుగల్లో మీరు చూడండి, మొదటిది నాగపంచమి. నాగపంచమి రోజున మనకి ఈ యొక్క సర్పాలు ఇవి పంటని బాగా రైజ్ అయ్యేటప్పుడు ఎలుకలు వచ్చి తింటుంటాయి. ఈ పాములు అనుగ్రహం కోరడం ద్వారా ఆ పాములు ఎలుకలను తినకపోతే మనకు ఒక్కరో పంట కూడా మిగలదు. అందుకే పాముల్ని చంపొద్దు అన్నారు. పాముల్ని ఎందుకు చంపొద్దు అంటే మన పామును పోతే మాకేం మనం చూడగానే పాముకు భయం వేస్తుంది, ఈడెక్కడ నన్ను చంపుతాడు అని. కాబట్టి పాములను చంపకుండా వాటిని సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. సో పాముని చంపడం అనేది మన యొక్క మతంలో లేదు. సర్పయాగం చేసింది ఎప్పుడు అంటే ఒక వ్యక్తి మీద కోపంతో, తక్షకుడు అనేటువంటి వాడి మీద కోపంతో సర్పయాగం చేసినట్టుంది భారతంలో తప్ప నాగజాతి మీద ద్వేషం అది కాదు. సో అట్లాగే మనం ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ పండుగ అంటే ఆ పక్క రోజే మనకి స్కంద షష్ఠి. దీన్ని మనం సుబ్బరాయ షష్ఠి అంటాం. గోదావరి జిల్లాలో సుబ్బరాయ షష్ఠి అంటారు. ఆ పంటలకు సేనానాయకుడు అయినటువంటి అధిపతి ఎవరయ్యా అంటే సేనాధిపతి, దేవసేనలకు అధిపతి అయినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదొక అద్భుతమైన పండుగ. ఈ 2 పండుగల తర్వాత అద్భుతమైనటువంటి పండుగ మహాలక్ష్మి జననం, మార్గశిర శుద్ధ సప్తమి. ఆ రోజే సూర్యవ్రతం కూడా చేస్తారు. ఈ 3 పండుగల తర్వాత మరలా దశమి రోజున మనకి కార్తవీర్య వర జయంతి అంటారు. ఇది చాలామందికి తెలియదు. కార్తవీర్యార్జున జయంతి చేసుకుంటారు మనకు పురాణాల్లో. కార్తవీర్య వర జయంతి అనేది ఒకటి ఉంటుంది. జయంతి అంటే మామూలుగా చనిపోయిన తర్వాత వాళ్ళకి చేసేది. వర జయంతి ఏంది మరి అంటే వరంకి జయంతి అనే కాదు. వరం కోరుకున్న వరాన్ని సద్వినియోగం చేయకపోతే అదే రోజు ఆ వరానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఆ వరానికి మంగళం పాడేసిన రోజు పరశురాముడు కార్తవీర్యార్జునుని ఓడించి ధర్మ సంస్థాపన చేసినటువంటి రోజు. దీని గురించి పురాణాల్లో మనకు ఉంది కానీ ఈ క్యాలెండర్లో రాయరు. దీని తర్వాత పరమోత్కృష్టమైనటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉంది గోవత్స ద్వాదశి. గోవత్స ద్వాదశి, గోవు బిడ్డ, ఈ రెండింటిని కలిపి గోవత్స ద్వాదశి. ఇది కార్తీక మాసంలో కూడా చేస్తుంటారు. సో ఈ గోవత్స ద్వాదశి కూడా ఇదే మార్గశిర మాసంలో 12 అంటే ద్వాదశి రోజు ఉంటుంది. సో దీని తర్వాత మరల మనకి దత్తాత్రేయోత్పత్తి, దత్త జయంతి అని అద్భుతమైనటువంటి మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు. ఈ మార్గశిర మాసానికి ఇంత పరమోత్కృష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవి జననం ఇక్కడ జరిగింది. చాలామంది తెలియక ఏమనుకుంటా దీపావళి మాసంలో ధనలక్ష్మి పూజ చేస్తారు. కానీ మనకి శాస్త్ర ప్రకారం ఆ రోజుకి అమ్మవారు ఒక్కరోజు ఒక సంవత్సరం పాప, ఆమె పుట్టినరోజు వేడుక. మనం ఇక్కడ పుట్టినరోజు వేడుకని మనం అమావాస్య రోజు చేస్తుంటారు, కానీ అమావాస్య కాదు, ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవికి పండుగ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి చాలా కథ ఉంది. ఇక్కడ లక్ష్మీ ఉత్పన్నం గురించి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి శుద్ధ సప్తమికి పుట్టిందట. సో వారికి ఆ సప్తమిలో పుట్టినటువంటి వారికి సూర్యానుగ్రహం కలుగుతుందని వ్రతం. ఈ సూర్యవ్రతం రోజున మనం లక్ష్మీ వ్రతం చేసుకుని పౌర్ణమి నాడు లవణదానం చేయమని చెప్పారు. ఉప్పుని మహాలక్ష్మీ ప్రీతిగా లవణదానం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా సర్వసంపత్తులు కలుగుతాయి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో అని మీరు అడగచ్చు. కలుగుతాయి అనే దానికి నిదర్శనం ఏమిటంటే అరణ్యవాసంలోకి వెళ్ళే పాండవులు అన్నపానాదులు లేక బాధపడుతున్నప్పుడు స్కంద షష్ఠి రోజు, ఈ స్కంద షష్ఠికి కూడా గొప్ప చరిత్ర ఉంది. మన పక్కి దీన్ని పెద్దగా పట్టించుకోరు. దక్షిణాదిలో దీన్ని బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. సో అక్కడ బాగా చేస్తారు. మహారాష్ట్ర ప్రాంతంలో చంపాషష్ఠి అని చేస్తారు. చంపాషష్ఠి అని దీనికి ఒక అద్భుతమైనటువంటి రోజు కింద చూస్తారు. ఈ చంపాషష్ఠి పక్క రోజు వచ్చేటువంటి ఈ సప్తమికి మహాలక్ష్మి ఆవర్భదనం. మీరు ఈరోజు కనుక కొల్హాపూర్లో కనుక చూస్తే అద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయి. కొల్హాపూర్ మహాక్షేత్రం లక్ష్మీ అమ్మవారిని, అష్టాదశ శక్తి క్షేత్రాల్లో కొల్హాపురేతు మహాలక్ష్మి. కాబట్టి ఆ లక్ష్మీ క్షేత్రంలో ఈ యొక్క మార్గశిర మాసంలోని సప్తమి రోజున లక్ష్మీనారాయణ పూజ అమ్మవారికి ప్రత్యేకంగా మంచి పాలతో అభిషేకము, గోవు పాలతో చేసి
గోవత్స ద్వాదశి రోజున మనం అలా గోవు పూజను తీసుకొచ్చి లక్ష్మీదేవి దగ్గర ఎవరో ఒకరు సమర్పిస్తుంటారు, గోవుని దూడని. అవి ఇప్పుడు ఇదే ఆచారం కోడి దూడని సమర్పించేటువంటి ఆచారం కూడా మన తెలంగాణ ప్రాంతంలో వేములవాడి రాజన్న, అందరికీ తెలుసు, రాజరాజేశ్వర స్వామి, ఇప్పటికి కూడా కోడి దూడలు ఇస్తారు. పూర్వం రోజుల్లో కోడి దూడని ఇవ్వలే ఆయనకి, గోవత్స ద్వాదశి రోజు ఆయనకు కూడా ఇట్లాగే ఇచ్చేవారు. మరి అది ఆచారం ఎక్కడ మారిందో తెలియదు. ఆవు ఎగిరిపోయింది, ఎద్దులు మాత్రం ఈనాటికి సమర్పించుకుంటూనే ఉన్నాం తల్లి. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలండి.